వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ క్యాబేజ్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది కారం పచ్చిమిరపకాయలు. నేను ఆ సీజన్లో పచ్చిమిరపకాయలు తీసుకొని అవి వేపేసుకొని ఆయిల్లోన పేస్ట్ చేసుకొని పెట్టుకుంటా అండి ఫ్రీజర్లో. ఇది చాలా కాలం నిల్వ ఉంటుంది. కొబ్బరి ముక్క, ఆయిల్, సాల్ట్, క్యాబేజ్ తరుగు, పెసరపప్పు. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను ఈ మూడింటిని పేస్ట్ చేసుకుంటాను. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, ముందు ఇందాకలు చూపించిన కొబ్బరి ముక్కని నేను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ కొబ్బరి ముక్కలు ఒక 1.5 స్పూన్ అందాజాగా వేసుకుంటున్నాను అండి నేను పచ్చిమిరపకాయల కారం. నాకు ఒకవేళ కారం ఎక్కువైతే నేను ఆ పేస్ట్ని తగ్గించి వేసుకుంటాను ఫ్రైలో. ఇది ఘాటు పేస్ట్ కాబట్టి నేను 1.5 వేసుకుంటున్నాను అండి. పచ్చిమిరపకాయల కారం తక్కువ ఉంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి గట్టిగా, వాటర్ ఏం వేయకూడదు. ఇప్పుడు ముందుగా క్యాబేజ్ని నేను ఇలా తరుక్కొని పెట్టుకున్నాను కదా, అది వాష్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. పెసరపప్పు కూడా నేను వాష్ చేసేసుకొని దీన్ని కూడా ఉడకపెట్టుకోవాలి. ఇవి రెడీగా ఉంటే నేను తర్వాత ప్రొసీజర్ చేసుకుంటాను. సో నేను క్యాబేజ్ వాష్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, కాస్త ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుని దీన్ని ఉడకపెట్టుకుంటాను. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి మనం ప్రెస్ చేస్తే కొంచెం పలుగ్గా తెలియాలి. ఎందుకంటే ఇది మెత్తగా కుక్ అవ్వకూడదండి. మెత్తగా కుక్ అయితే టేస్ట్ బాగోదు. ఇంకొక సైడ్ నేను పెసరపప్పు కూడా పెట్టేసుకున్నాను. పెసరపప్పు కూడా కొంచెం పలుగ్గానే ఉడకాలి. అప్పటి వరకు నేను ఉడకపెట్టుకుంటాను. ఇదిగోండి, పెసరపప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అది మ్యాష్ అయితే కుక్ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు నేను వార్ చేసుకొని పక్కన ఆరబెట్టుకుంటాను. ఇదిగోండి, ఇలా కొంచెం ప్రెషర్ పెడితే అలా మ్యాష్ అవ్వాలి. ఇంకొక పక్కన క్యాబేజ్ కూడా రెడీ అయిందండి. ఫస్ట్ మనం క్యాబేజ్ ఉడకపెట్టుకునేటప్పుడు వైట్గా ఉంటుంది. అది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే కుక్ అయిపోయినట్టే. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అలా ఉండాలండి. మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే బాగుండదు. దీన్ని ఇప్పుడు నేను వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వచ్చేసేయాలి. వాటర్ అసలు ఉండకూడదండి. తడి లేకోకుండా ఆరబెట్టుకుంటాను. ముందు రెండింటిని ఆరబెట్టుకుంటాను. ఇది కొంచెం వేడి తగ్గాలి. ఎందుకంటే నేను తాలింపు వేసేటప్పుడు ఈ క్యాబేజ్ని ఒకసారి స్క్వీజ్ చేసి ఎక్సెస్ వాటర్ రిలీజ్ చేసుకొని అప్పుడు వేసుకుంటాను తాలింపులో. లేదంటే వెట్నెస్ వస్తుందండి ఫ్రైకి, అప్పుడు టేస్ట్ అస్సలు బాగోదు. సో నేను ముందుగా ఒక బాణలి పెట్టుకొని దాంట్లో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడాక ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేగాక దీంట్లోకి ముందుగా పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, దాన్ని స్క్వీజ్ చేసుకొని దీంట్లోకి వేసుకున్నాను. గట్టిగా స్క్వీజ్ చేయకూడదండి. కొంచెం జెంటల్ ప్రెషర్ యూజ్ చేసి స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేస్తే ఇలాగా డ్రైగా వస్తుంది. లేదంటే మాత్రం వెట్గా అయిపోతుంది. ఓవర్ కుక్ చేసుకోకండి క్యాబేజ్ని. ఇలా మొత్తం నేను పిండేసుకొని బాణలి వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొంచెం పసుపు వేసుకుంటాను. నేను ముందు తాలింపులో పసుపు వేయలేదు, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. అండ్ నేను సాల్ట్ కూడా వేయట్లేదు, ఎందుకంటే నేను కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను. అక్కడే సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు మీ క్యాబేజ్కి మంచిగా పట్టుకుంటుంది. ఆ సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకున్నాను. నేను కర్రీ అంతా అయిపోయి లాస్ట్కి వచ్చినప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకుంటాను. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం సేపు జస్ట్ ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకొని దీంట్లోకి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పెసరపప్పుని అండ్ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇక్కడే వేసేసుకొని నేను 2 కలిపి మిక్స్ చేసుకుంటాను.
ఆల్మోస్ట్ అంతా పట్టిందండి. నేను చూపించిన క్వాంటిటీస్ అంతా వేసుకున్నాను. ఆ పేస్ట్ మొత్తం పట్టింది నాకు సాల్ట్ కొంచెం సరిపోకపోతే నేను లాస్ట్లో కొద్దిగా వేసుకున్నాను. ఒక పించే పట్టింది. ఎందుకంటే నేను ఆ క్యాబేజ్ కుక్ చేసేటప్పుడు వాటర్ టేస్ట్ చూసుకోండి. అది సాల్టీగా ఉంటే మీ క్యాబేజ్కి మంచిగా పట్టుకుంటుంది. కర్రీలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇట్లా ఫ్రైలో వేస్తే అంత టేస్టీగా ఉండదు. ముందు క్యాబేజ్కి పట్టుకుంటేనే బాగుంటుంది ఉప్పు. కాబట్టి అక్కడే వేసుకొని ఉడకపెట్టేటప్పుడే దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటా అండి. 1 minute ఈజ్ ఎనఫ్. ఎందుకంటే కొబ్బరి ఎక్కువసేపు వేయకూడదు, టేస్ట్ మారిపోతుంది. సో దీన్ని జస్ట్ ఒక 1 minute అట్లా నేను కలుపుకొని వేపుకొని దీంట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 1 minute అట్లా దమ్కి పెట్టినట్టుగా పెడతానండి. ఇగోండి ఆ 1 minute అయిపోయింది. నేను ఒక్కసారి కలిపేసుకుంటాను. కలుపుకొని దీంట్లోకి ముందుగానే తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీర జల్లుకున్నాను. దాన్ని అలా 1 నిమిషం వదిలేస్తా అండి. వదిలేసేసి పైనుంచి నేను గీ వేసుకుంటాను. గీ వేస్తే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పెసరపప్పుతో చేసిన ఏ ఫ్రైలో అయినా సరే మీరు గీ వేసుకోవచ్చు. పైనుంచి జస్ట్ ఒక స్పూన్, ఒక 2 spoons మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. అది ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది. నేను ఒక 2 spoons దాకా వేసుకున్నాను. అది చాలా చిన్న స్పూన్ అండి, టీ స్పూన్ అవ్వచ్చు. దాంతో ఒక 3 spoons వేసుకున్నాను. ఇంకా కలుపు అవసరం లేదు. ఇది రెడీ అండి. చాలా బాగుంటుంది రసంతో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ట్రై టు వాచ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్. ఐఎమ్ ఎ న్యూ యూట్యూబర్. ప్లీజ్ సపోర్ట్ మీ.